హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంత చాలా బాగున్నాను. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లో వచ్చేస్తే ఉగాది క్లీనింగ్ కదా, కాబట్టి ఇప్పుడైతే నా ప్రాసెస్లో అయితే 3 అయితే వచ్చేసింది. పార్ట్ 3 అనుకోవచ్చు. అలాగే మనం పార్ట్ 1 అయితే ఫ్రిడ్జ్ పెట్టాను. పార్ట్ 2 అయితే బట్టల క్లాత్ ఏ విధంగా మడత పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవాలో పెట్టాను. అదేవిధంగా ఇప్పుడైతే కిచెన్లోకి పార్ట్ 3 అయితే వచ్చాను. చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. ఇక్కడ చూసారు కదా, మొత్తం వీటన్నిటిని అయితే ఒకసారి మొత్తం అయితే నేను కిందికి తీసేసుకొని వీటన్నిటిని కడిగేసుకొని మళ్ళీ పాత ఉన్న పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త పేపర్స్ అయితే వేసుకొని వీటన్నీ కడిగేసి మళ్ళీ నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసి పైన అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూస్తూ ఉన్నారు కదా, ఇంకా బిఫోర్ మీరు ఎలా ఉందో చూసారో అదేవిధంగా ఆఫ్టర్ ఎలా ఉందో కూడా చూసారు కదా. మీకు చూస్తే అర్థమైపోయింది, ఎందుకంటే మీరు ఏదైనా సరే స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి మీరు ఫుల్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు పైన సెల్ఫ్ అయిపోయింది, కింద సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. వీటన్నిటిని కూడా కిందికి తీసేసి మళ్ళీ పేపర్స్ అన్నీ మార్చేసి చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మా చిట్టలు అయితే ఇక్కడ ఆల్రెడీ నేను కొబ్బరి లడ్డు చేశాను. మీరు ఇంతకుముందు వీడియోలో చూడకుండా తప్పకుండా చూడండి. పల్లి పట్టలు అయిపోయినాక కొబ్బరి లడ్డు చేశాను కదా, అది కూడా కంప్లీట్ చేసింది. ఇప్పుడు కొబ్బరి లడ్డు కూడా అయిపోయింది. తన కోసం నేను మళ్ళీ ఇప్పుడైతే బిస్కెట్స్ అయితే చేశాను, అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాను కొబ్బరి లడ్డు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, కింద స్క్రీన్ పైన ఇస్తాను, ట్యాగ్ కూడా చేశాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఫైనల్గా కింద కూడా మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేశాను. ఇక్కడ చూస్తూ ఉన్నాను ఫ్రిడ్జ్ ఎప్పుడు ఎనీ టైం ఎలా నీట్గా పెట్టుకోవాలో అదేవిధంగా జిడ్డుగా ఉన్న మరకల పైన మనం ఇది మామూలుగా గిన్నెలు తోమినట్టు తోమడానికి లేదు కదా, ముందే అది కరెంట్ కాబట్టి ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించాను. తప్పకుండా స్క్రీన్ పైన నేను ఇంతకుముందు క్లీన్ చేసిన ఫుల్ వీడియో పెడతాను. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ నేను ఏ విధంగా క్లీన్ చేసేది మాత్రమే చూపిస్తాను. ఎందుకు ఎలా టిప్స్ యూజ్ చేయాలో కూడా మీకు చెప్పలేదు కాబట్టి ఆ వీడియో మీకు చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో కూడా కొన్ని టిప్స్ చెప్తాను, ఇంకెందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కొన్ని చెప్పలేను. అందుకని ఈ వీడియోలో చెప్పలేను, ఆ వీడియోలో చెప్తాను. కాబట్టి ఇంతకుముందు ఆ వీడియోలో ఉన్న వీడియోస్ కూడా అయితే చూడడం మాత్రం మిస్ కాకుండా. ఇక్కడ చూసిన మొత్తం అయితే ఫైనల్గా ఇక్కడ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ కూడా మొత్తం అయితే సెల్ఫ్లు అన్నీ తీసేసి నీట్గా ఇక్కడైతే పాత పేపర్స్ తీసేసి కొత్తగా నీట్గా అయితే క్లీన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ గ్రోసరీస్ పెట్టుకుంటాం, అదేనండి మన సరుకులు, వంటకు కావాల్సిన సరుకులు అయితే ఇక్కడ పెట్టుకుంటాను కదా. ఇక్కడైతే మొత్తం నీట్గా అయితే మళ్ళీ ఒకసారి అంతా తీసేసి నీట్గా మొత్తం అంతా దులిపేసుకొని నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారు కదా ఏ విధంగా ఉందో. నాకు తెలిసి నేను సంక్రాంతి క్లీనింగ్ చేశాను, మళ్ళీ ఇంతవరకు క్లీన్ చేయలేను. శివరాత్రి కూడా నేను అంత క్లీన్ ఏం చేయలేను, మామూలుగా పైన చేసేసాను. ఇంత డీప్గా అయితే ఏం క్లీన్ చేయాలి. అయితే ఉగాదికి అయితే మొత్తం డీప్గా అయితే క్లీన్ చేశాను. ఇక్కడ చూసారు కదా టిష్యూ పేపర్స్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే మా చెత్తల కోసం అయితే ఇక్కడ బనానాస్ ఆర్డర్ చేసినప్పుడు ఈ డబ్బా అయితే వచ్చింది. వేస్ట్గా పడేయకుండా ఇలా టిష్యూ పేపర్స్ పెట్టుకునే విధంగా నేనైతే యూజ్ చేశాను. ఇది ఏ విధంగా యూజ్ చేశానని ఒక షార్ట్ వీడియో పెట్టాను, తప్పకుండా నా ఛానల్ను మీరు చూస్తే మాత్రం అందులో అర్థమవుతుంది. చూడని వాళ్ళకి ఈజీగా నేనైతే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడ చూసారుగా కవర్లో పెట్టాను, వాటన్నిటిని కూడా DIY చేయడానికి పేపర్స్ అన్నీ నేను మొత్తం అయితే ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను DIY కోసం. ఇక్కడ చూసారు ఇక్కడ కూడా నేను కొబ్బరి మనం కొడుతూ ఉంటాం కదా దేవుళ్ళకి, అవన్నీ కూడా నేను పడేయకుండా కొబ్బరి చిప్పలు ఈ విధంగా సేవ్ చేసి పెట్టాను. ఎందుకంటే DIY చేసినప్పుడు మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకొని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా మొత్తం ఇక్కడ బాటిల్స్ కొన్ని యూజ్ అయ్యేటివి కొన్ని యూజ్ కానీ కూడా పెట్టాను, అవి కూడా ఏం చేశాను కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారుగా ఈ పేపర్స్ అన్నీ నేను ఇంతకు ముందుకు సెల్ఫ్లో తీసేసాను, ఎందుకంటే పాత పేపర్స్ ఉన్నాయి కదా వాటన్నీ తీసి ఇప్పుడు కొత్త పేపర్స్ వేసాను. ఈ పాత పేపర్లు అంటే మనం పడేయకుండా వీటితో కూడా మనం యూజ్ అయ్యే విధంగా చేసుకోవాలి కాబట్టి వీటిని కూడా నేనైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఏం చేసానో కూడా మీకు త్వరలో వీడియో అయితే పెడతాను, మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసాను ఫైనల్గా మొత్తం అయితే ఇలా వాటర్ ట్యాంక్ అన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే ఫైనల్గా నీట్గా అయితే మొత్తం అయితే పెట్టేసుకున్నాం. అక్కడ బిందెలు పెట్టుకోలేదు, ఎందుకంటే వాటర్ ఈ టైంలో వస్తాయి కాబట్టి నేను క్లీన్ చేసే టైంలో వాటర్ వస్తుందని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం అయితే క్లీన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మా చిట్టలకి అయితే ఇక్కడ పాలు పెట్టాను, ఇంకా వాటర్ వస్తాను కొంచెం ఇంతకు ముందుకే తన అంగన్వాడీ నుంచి తీసుకొని వచ్చాను. తనకైతే ఇంకా ఆఫ్టర్ ఇక్కడ లంచ్ చేసింది, అయినా సరే తనకి ఇంకా పాలు మమ్మీ పాలు కావాలి నాకు బిస్కెట్ కావాలని చెప్పేసి ఇలా నేనైతే వచ్చేసాను. తనకి ఇచ్చేలోపు నేను ఇంకా ఏమంటారు ఇది మన గిన్నెల స్టాండ్ ఉండేది అదైతే ఇంకా క్లీన్ చేయలేదు, వాటర్ వచ్చేస్తే మళ్ళీ మధ్యలో ఆగిపోతుందని చెప్పేసి అవి వాటర్ పట్టేసిన తర్వాత మా చిట్టలకి ఇచ్చేసి మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి ఆగాను. మా చిట్టలు అయితే చించని చూస్తూ ఉంది. మీలో ఎంతమందికి కార్టూన్స్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చిన్నగా ఉన్నప్పుడు కార్టూన్స్ ఎక్కువగా చూసేదాన్ని, ఎక్కువగా చించాను అని మా చిట్టలకి కూడా అలవాటు అయిపోయింది, తను కూడా చించాను చూస్తూ ఉంది. ఇక్కడ చూసాడుగా ఫైనల్గా మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా వంట మీద ముగ్గులు వేయడం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా
ఇక్కడ చూస్తున్నగా ఫైనల్గా అయితే మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా ఏమంటారు స్టాండ్ కూడా తోమేసి వాటర్ అన్ని పట్టేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ చూస్తున్నాను మా చిట్టలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంది తనైతే బాగా. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫైనల్గా మనమైతే చాలా అంటే చాలా ఎక్కువ శాతం అయితే ఏదైనా సరే మనం చెత్త పెడతాం కదా, అక్కడైతే అసలే క్లీన్ చేయము. ఇలా పేపర్స్ వేస్ట్ పేపర్స్ మనం ఇంతకు ముందుకు తీసాం కదా, అందులో ఏదైనా నీట్గా ఉందనుకో అది తీసేసి అక్కడ చెత్త పేపర్ల దగ్గర కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా మొత్తం కిచెన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా బయట కిటికీలు ఉంటాయి కదా మామూలుగా బెడ్రూమ్లు కానీ ఎక్కడైనా సరే కిటికీలు ఉంటాయి, అవి ఎక్కువ మన శాతం అంతగా పట్టించుకోము. కానీ వాటికి దుమ్ము ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ఓపెన్ చేసి పెడుతూ ఉంటాం కాబట్టి దుమ్ము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిలో నీట్గా క్లీన్ చేసుకుంటే నేను ఎప్పుడైనా సరే ఇక్కడ బయట భాగం ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఇలా మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రతి గురువారం నేను క్లీన్ చేసేది మీకు అందరికీ ప్రాసెస్. నా వీడియోలు చూసే వాళ్ళకైతే తప్పకుండా అర్థమవుతుంది. ఇక్కడైతే మొత్తం నేను ఇంకా ప్రతి గురువారం క్లీన్ చేశాను కదా, ఇప్పుడు చాలా రోజులు అవుతుందని చెప్పేసి క్లీన్ చేయలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా మొత్తం వీటన్నిటిని కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా ఎక్కువ శాతం నేను బ్యాక్ సైడ్ చేశాను కదా, ఫ్రంట్ సైడ్ ఎప్పుడు చేయలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వీటన్నిటిని కూడా నేను ఒకసారి మళ్ళీ ఏ విధంగా క్లీన్ చేశాను ఇంతకుముందు నేను ఒక వీడియోలో పెట్టాను. కిటికీలను ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది, అది కూడా స్క్రీన్ పైన ఇస్తాను, తప్పకుండా చూడడం మాత్రం మర్చిపోయింది. బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో